హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అని అంటే హౌ టు పాస్ అనుకుంటారా, డామ్ షూర్ అండ్ లాస్ట్ మినిట్ హెల్ప్ అన్నీ ఇందులోనే ఉన్నాయండి. ఎవరెవరైతే మీరు డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ డిఎల్సిఓ ఎగ్జామ్ రాస్తున్నారో, జేఎన్టీయు కాకినాడ కావచ్చు, జేఎన్టీయు అనంతపూర్ అండ్ జేఎన్టీయు గురజాడ విజయనగరం, ఈ 3 యూనివర్సిటీస్కి ఉన్నటువంటి R23 డిఎల్సిఓ హౌ టు పాస్ చాలా దీని మీద రీసెర్చ్ చేసి చాలా క్వశ్చన్ పేపర్స్, యాక్చువల్గా ఏంటంటే ఓ విధంగా చెప్పాలంటే డిఎల్సిఓ మీరు చదివే సిలబస్ చాలా లెంతీ. దీని ముందున్నటువంటి డిఎల్డి అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ రెండింటిని మిక్స్ చేసుకొని ఈ R23లో డిఎల్సిఓ అని ఇంట్రడ్యూస్ చేశారు. దీని మీద అసలు క్వశ్చన్ పేపర్స్ లేవండి. నేను చాలా ప్రీవియస్ రెగ్యులేషన్స్ డిఎల్డి అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ చూసి గ్యాదర్ చేసి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరు కంపల్సరీ వీడియోకు లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అప్పుడే వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఇదే ఫస్ట్ వీడియో మీ డిఎల్సిఓలో. ఇదేంటి అని అంటే ఫస్ట్ మనకి ఎప్పుడైనా ఇచ్చినటువంటి యూనిట్ని 2 పార్ట్స్ చేసుకోండి. మీరు ఒక్కసారి డిఎం పేపర్ అనలైజ్ చేసుకుంటే మరి ఫస్ట్ పార్ట్ నుంచి ఫస్ట్ పార్ట్ వచ్చిందా, సెకండ్ పార్ట్, ఆ విధంగా చూసుకుంటే మ్యాక్సిమం అలానే వచ్చినాయి ఆల్ సెట్స్లో. బట్ ఇక్కడ ఏంటి అని అంటే 1 డే అండ్ 1 అవర్ ఓన్లీ 1 టైం చదివే వాళ్ళు కనుక ఇంజనీరింగ్ ఏ సబ్జెక్ట్ అయినా మీరు కరెక్ట్ రాయలేదు, ఒకటేసారికి పాస్ అవ్వలేరు. కాబట్టి మినిమం ప్రాక్టీస్ అనేది చెయ్యండి, ఎగ్జామ్కి కాన్ఫిడెంట్గా వెళ్ళండి అమ్మ. మన ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఫస్ట్ డేటా రిప్రజెంటేషన్ అండ్ లాజిక్ సర్క్యూట్స్. అవునా, ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఇది లాంగ్ క్వశ్చన్ చెప్తున్నాను, షార్ట్స్ కూడా నేను టైం ఉంటే షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఓకే, ఇదేంటి అని అంటే ఫస్ట్ ఇది డేటా రిప్రజెంటేషన్ 2A ఫస్ట్ క్వశ్చన్. ఐదర్ మీరు 2 కానీ ఆర్ 3 కానీ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. మేడం నేను 2లో ఏ రాస్తా, 3లో బి రాస్తా, 2 కలిపి ఒక దగ్గర వేస్తా అని అంటే, నువ్వు క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ రాసింది తప్పయి రాంగ్ వేసింది కరెక్ట్ అయింది అనుకో, దీనికి కూడా మార్కులు రాకుండా పోతాయి. కాబట్టి ఏ క్వశ్చన్ నెంబర్ అయితే అటెంప్ట్ చేస్తారో దాని క్వశ్చన్ నెంబరే వేయండి. మాకు ఇక్కడ ఏ వచ్చు ఇక్కడ బి వచ్చు అంటే ఇండివిజువల్గా రాయండి, దేనికి ఎక్కువ మార్క్స్ వస్తే అది కన్సిడర్ చేస్తారు. ఓకే బేటా, బట్ కన్ఫ్యూజన్ పడొద్దు, కన్ఫ్యూజ్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి షూర్ షార్ట్ డేటా రిప్రజెంటేషన్ నుంచి వస్తుంది. నేను చాలా క్లియర్గా చెప్పాను ఎలా అడగొచ్చు అని అంటే, మనకి తెలుసు కదా, చూడండి నేను ఆల్రెడీ చెప్పాను 101 ఇలా ఇచ్చేసి బైనరీ టు ఆక్టల్ అడగొచ్చు, ఆక్టల్ టు డెసిమల్ అడగొచ్చు, ఆర్ ఎనీథింగ్. ఇక్కడ బైనరీలో ఇచ్చారు, మరి ఇక్కడ పవర్ ఎంత ఉంది, 8 ఉందా, ఎలా ఉంది, మరి ఏంటి 16 ఉందా, దాన్ని బట్టి మీకు తెలిసి ఉండాలి అసలు బైనరీ ఏంటిది, ఆక్టల్ ఏంటిది, డెసిమల్ ఏంటి, హెక్సాడెసిమల్. ఇండివిజువల్గా నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని ఇచ్చాను ప్లేలిస్ట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, అందులో ఉన్న ఆల్ కన్వర్షన్స్ అంటే బైనరీ టు ఆల్ అండ్ ఆక్టల్ టు ఆల్, డెసిమల్ టు ఆల్, హెక్సాడెసిమల్ టు ఆల్, ఈ ఆల్ కన్వర్జేషన్స్లో ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. బట్ అందులో ఒక క్వశ్చన్లో ఇలాంటి ఒకటే అడగరండి, 1 2 3 స్మాల్ ఉంటాయి కాబట్టి ఒక 4 బిట్స్ ఇస్తారు. షార్ట్లో రావచ్చు, లాంగ్లో రావచ్చు, రైట్, పక్కా క్వశ్చన్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే సేమ్ అందులోనే డేటా రిప్రజెంటేషన్లోనే మనకి ఏముంది అని అంటే బైనరీ కోడ్స్ అండ్ సైన్డ్ బైనరీ నెంబర్స్ అని ఉంది, అండ్ కాంపోనెంట్స్ ఉంది. మనకి తెలుసు బైనరీ కోడ్స్ సెల్ఫ్ కాంప్లిమెంట్ కోడ్ అంటే ఏంటిది, ప్రతి ఒక్కటి. మరి మీకు వన్స్ కాంప్లిమెంట్ ఇక్కడ ఇవ్వచ్చు లేదా ముందు ఇవ్వచ్చు, బట్ చూసుకోండి వన్స్ కాంప్లిమెంట్ అంటే, టూస్ కాంప్లిమెంట్ అంటే ఏంటిది, సెల్ఫ్ కాంప్లిమెంటెడ్ కోడ్ మీకుంటే కంపల్సరీ వదిలేయొద్దు. బీసీడీ కోడ్, ఓకే, 2421 8421 బైనరీ కోడ్స్ అన్నీ చూసుకొని వెళ్ళండి. తెలుసు కదా మనకి బైనరీ కోడ్స్ అన్నీ చూసుకోండి, సైన్డ్ బైనరీ నెంబర్స్. బట్ మేడం ఇక్కడ మీకు కొంతమందికి నాండ్ నార్ గేట్ అది ఇక్కడ లేదండి. నేను దీని ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను డిఎల్సిఓ అని, అది డిఎల్సిఓకి కాదు, అది డిఎల్డి వాళ్ళ కోసం, ఇది కంప్లీట్ డిఎల్సిఓ వాళ్ళ కోసం అండి. ఓకే, దాని తర్వాత కంపల్సరీ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇది మర్చిపోవద్దు, కే మ్యాప్ సింప్లిఫికేషన్. మీకు తెలుసు కదా
కే మ్యాప్ సింప్లిఫికేషన్. కే మ్యాప్ అంటే కార్నాఫ్ మ్యాప్. మనకి కార్నాఫ్ మ్యాప్లో 2 వేరియబుల్స్ ఉంటేంటి, 3 ఉంటేంటి, 4 ఉంటేంటి, అప్ టు 6 వేరియబుల్స్ వరకు చెప్పాను. మరి కార్నాఫ్ మ్యాప్ విత్ డోంట్ కేర్ కండిషన్ కూడా చెప్పాను, రైట్? ఇది కంపల్సరీ చూసుకోండి. కార్నాఫ్ మ్యాప్ అంటే ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తారండి. ఏ విధంగా ఇవ్వచ్చో, ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి ఇక్కడ పై ఇచ్చారనుకోండి మ్యాక్స్ టర్మ్, అండ్ ఎం ఇచ్చారనుకోండి మిన్ టర్మ్స్. మీకు తెలుసు ఎస్ఓపి ఇస్తే ఎలా చేయాలి, పిఓఎస్ ఇస్తే ఎలా చేయాలో చెప్పాను. ఇలా సో అండ్ సో ఇచ్చేసి సమ్ డోంట్ కేర్ ఇవ్వచ్చు. ఓకే, అలా ఇచ్చేసి సింప్లిఫై దిస్ యూజింగ్ ద కే మ్యాప్ అని అడుగుతారు. అది ఐదర్ ఇట్ మేబీ 3, 4 అప్ టు 5, 6 ఉంటే అది కూడా చెప్పాను. ఓకే, 2 వేరియబుల్స్ నుంచి చూసుకోండి. అసలు కే మ్యాప్ అంటే ఏంటిది, కే మ్యాప్లో ఒక్కొక్క దాన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము, ఏ విధంగా గ్రూపింగ్ చేస్తాము అనేది చాలా చాలా క్లియర్గా 1 టైం చూస్తే అర్థమయ్యే విధంగా చెప్పాను. కాబట్టి మన ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి, అన్ని వీడియోస్ మీకు అవైలబుల్ ఉన్నాయి. ఓకే, కే మ్యాప్ సింప్లిఫికేషన్లో బులియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి సింప్లిఫై కే మ్యాప్ రాయొచ్చు, లేదా బులియన్ ఫంక్షన్ ఈ విధంగా ఇచ్చేసి కూడా మీరు సింప్లిఫై చేయమనొచ్చు. బట్ బులియన్ సింప్లిఫికేషన్ విత్ కే మ్యాప్ అనేది డామ్ షూర్ పక్కా క్వశ్చన్. అండ్ దాని తర్వాత డీకోడర్స్ మల్టీప్లెక్సెస్ అనేది ఒకటి ఉంది. ఈ మల్టీప్లెక్సెస్ డీకోడర్స్ నుంచి షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది. బట్ ఏంది అని అంటే టాపిక్ కొంచెం లెంతీ ఉంటుంది. బట్ కొన్ని క్వశ్చన్స్ మాత్రం నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి తీసుకున్నాను. మీరు పోస్ట్ చేయండి అంటే డిఎల్డిలో ఉన్నటువంటి 1-2 యూనిట్స్లో నుంచి తీసుకున్నాను. అక్కడ చెక్ చేసుకోండి, నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మన వాట్సాప్ గ్రూప్లో. చూడండి, డీకోడర్స్ మీద అడిగినటువంటి క్వశ్చన్, వాట్ ఈస్ ద డీకోడర్స్, డ్రా ద లాజిక్ డయాగ్రామ్ ఆఫ్ 2 to 4 లైన్ డీకోడర్ యూజింగ్ నాండ్ గేట్ అడిగారండి. అండ్ కన్స్ట్రక్ట్ 4 into 16 డీకోడర్ విత్ ద హెల్ప్ ఆఫ్ 2-4 డీకోడర్. ఓకే, అండ్ 3 to 8 డీకోడర్ విత్ ఓన్లీ 2 ఇన్పుట్ నాండ్ గేట్స్ అడిగారు. అండ్ 3-8 యూజింగ్, మనకి ఏమున్నాయి, ఎన్ని టైప్స్ ఉంటాయంటే 3-8 యూజింగ్ 2-4 అడగచ్చు, 4 into 16 యూజింగ్ 3-8, అండ్ 4 into 16 యూజింగ్ 2-4, ఏదైనా అడగచ్చు. అసలు డీకోడర్ అంటే ఏంటిది క్లియర్గా నేర్చుకోండి. డీకోడర్స్ టాపిక్ మీకు ఎప్పుడు ఎగ్జామ్ ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే నేను డీకోడర్స్ మీద పోస్ట్ చేస్తాను అర్థం కాని వాళ్ళకి. తర్వాత వచ్చేసి మల్టీప్లెక్సర్ అంటే ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎ మల్టీప్లెక్సర్, డిజైన్ 4-into-1 మల్టీప్లెక్సర్, రైట్ ద ట్రూత్ టేబుల్ అండ్ లాజికల్ డయాగ్రామ్ కంపల్సరీ అండి. మీరు డిఎల్లో రాయాల్సి ఉంటుంది, అప్పుడు నీట్ డయాగ్రామ్ వేయండి, ఫుల్ మార్క్స్ వస్తాయి. ఈ మల్టీప్లెక్సర్లో మనకి 2:1 ఉంది, 8:1 కూడా ఉంది. అండ్ ఎక్స్ప్లెయిన్ డిజైన్ ప్రొసీజర్ ఆఫ్ మల్టీప్లెక్సర్, డ్రా లాజిక్ డయాగ్రామ్ ఆఫ్ 4-to-1 టైం లైన్ అండి, లైన్ మల్టీప్లెక్సర్ విత్ లాజిక్ గేట్స్ అడిగారు. అండ్ ఇంకొకసారి డిజైన్ 32:1, ఇది మీకు సిలబస్లో ఉంటేనే చూసుకోండి. 32:1 మల్టీప్లెక్సర్ యూజింగ్ 16:1 అండ్ 2:1. ఓకే, అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బులియన్ ఫంక్షన్ ఏ విధంగా ఇస్తారంటే ఇట్లా డైరెక్ట్ అడుగుతారు మల్టీప్లెక్సర్స్ గురించి, లేదంటే ఒక బులియన్ ఎక్స్ప్రెషన్, ఈ బులియన్ ఫంక్షన్ ఇచ్చేసి యూజింగ్ 8:1 మల్టీప్లెక్సర్ అని అడిగారు. ఓకే, మీకు ఇంకా దీని మీద ఏమైనా డౌట్ ఉంది, సబ్జెక్ట్ రాదు అంటే కంపల్సరీ కమెంట్ చేయండి, మీ ఎగ్జామ్ లోపు నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఏ బ్రాంచ్ ఎప్పుడు ఉంది ఎగ్జామ్ అనేది కమెంట్ చేయండి, ఏ యూనివర్సిటీ కూడా. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ యూనిట్. ఇప్పుడు మనం సెకండ్ యూనిట్ చూద్దాము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఒక్క యూనిట్ మాత్రం నాకు అది ఎంత రీసెర్చ్ చేసినా అందులో దొరకలేదు, నేను అది చెప్పలేదండి. మీ థర్డ్ యూనిట్ అది లాస్ట్లో చూసుకోండి, నేను అది కూడా చెప్తాను. జస్ట్ నోట్ డౌన్, స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలన్నవారు. చూడండి అమ్మా, యూనిట్ 2 వచ్చేసి మనకి ఏముందంటే మీకు డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్, బేసిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ కంప్యూటర్. ఓకే, ఈ డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్లో మన యూనిట్ 1లో కూడా వచ్చింది, ఇక్కడ సెకండ్ పార్ట్ వస్తుంది. ఇది వచ్చేసి మొత్తం మనకు డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్. అండ్ ఈ బేసిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ కంప్యూటర్లో ఇవి వస్తాయి. ఇవి ఎలా వస్తాయి కూడా నేను చెప్తాను. చూడండి, పేపర్ టఫ్ వస్తేనేమో ఇక్కడ నుంచి ఏ, ఇక్కడ నుంచి బి ఒక బిట్లో వస్తుంది. ఓకే, పేపర్ ఈజీగా మన గెస్ ప్రకారం ఏంటంటే 4A రిలేటెడ్ టు part 1, 4AB related to this and 5AB related to this, ఇలానే వస్తుంది. అలా రాకుండా మినిమం 5 అయితే వస్తాయి, ఇలా వస్తే మ్యాక్సిమం 10 వస్తాయి. బట్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఏ ఒక్కటి నేర్చుకున్నా 5 వస్తాయి, ఫుల్ నేర్చుకుంటే 10 వస్తాయి.
ఎలా అడుగుతారంటే సీక్వెన్షియల్ సర్క్యూట్ అంటే ఏంటిది, మనకి ఇక్కడ చాలా ఇచ్చారండి. ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్తాను. ఈ ఫ్లిప్ ఫ్లాప్స్లో ఫ్లిప్ ఫ్లాప్స్ అబౌట్ డి ల్యాచ్, ఎస్ఆర్ ల్యాచ్ గురించి అడుగుతారు. అండ్ కన్వర్ట్ ఫ్లిప్ ఫ్లాప్ టు టీ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఉంది విత్ లాజికల్ ఎక్స్ప్రెషన్. ఒకవేళ అవి కావాలనుకుంటే నేను ప్రీవియస్ పేపర్స్ ఇస్తాను. డిఎల్డిలో ఉన్న ఫ్లిప్ ఫ్లాప్స్ చూసుకోండి, అందులో 3rd or 4th యూనిట్. అంటే కంపల్సరీ ఒక క్వశ్చన్ ఫ్లిప్ ఫ్లాప్స్లో నుంచి వస్తుంది. ఏం చదువుకోకుండా ఇది చదువుకోండి, 5 మార్క్స్ పక్కా. అండ్ నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంకొక క్వశ్చన్, ఇక్కడ ఫస్ట్ పార్ట్ నుంచి చెప్తుంటే ఏంటి అని అంటే బైనరీ కౌంటర్స్. బైనరీ కౌంటర్స్ అంటే మనకి రిజిస్టర్లో 2 ఉంటాయి, షిఫ్ట్ రిజిస్టర్ అండ్ రిపిల్ కౌంటర్. షిఫ్ట్ రిజిస్టర్ అంటే ఏంటిదంటే మనకి ఇది బై కండిషనల్ షిఫ్ట్ రిజిస్టర్ ఉంటుంది, యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ ఉంటుంది. అందులో మనకి ఎస్ఐఎస్ఓ ఉంది, ఎస్ఐపిఓ ఉంది, పిఐపిఓ కూడా ఉంది. ఓకే, అంతకు ఇంకా మీకు ఎక్స్ట్రా ఉన్నాయండి. ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉంటే చూసుకోండి. ఈ వీటిలో నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ షిఫ్ట్ రిజిస్టర్ ఆర్ రిజిస్టర్స్ బేసిక్ కౌంటర్స్లో నుంచి ఒకటి వస్తుంది, డామ్ షూర్ వస్తుందండి. లేదు అని అంటే యాక్చువల్గా ఈ రెండింటిని మనం బేసిక్ షిఫ్ట్ రిజిస్టర్స్ అంటాము. అండ్ అసింక్రొనైజ్ కౌంటర్ ఈజ్ నథింగ్ బట్ రిపీల్ కౌంటర్. ఓకే, ఇది కానీ ఆర్ ఈ టైప్స్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఫైన్. అండ్ మరి ఇవి ఎక్కడి నుంచి వస్తాయి మేడం అని అంటే చెప్తాను. డామ్ షూర్ క్వశ్చన్ వచ్చేసి వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అనేది కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. దీని మీద మీకు ఏమన్నా ఉంటే మీ సార్ చెప్పింది ఉంటే ప్రిపేర్ అవ్వండి. అండ్ దాని తర్వాత మల్టీ ప్రాసెసర్ అంటే ఏంటిది, మల్టీ కంప్యూటర్ అంటే ఏంటిది, డిఫరెన్స్ బిట్వీన్ మల్టీ ప్రాసెసర్ అండ్ మల్టీ కంప్యూటర్ కావచ్చు, లేదనంటే మనకి కంప్యూటర్ టైప్స్ కావచ్చు, కంప్యూటర్ ఫంక్షనల్ యూనిట్స్ అండ్ బేసిక్ ఆపరేషనల్ కాన్సెప్ట్స్ అని ఉన్నాయి. అవునా, ఈ 3 నేర్చుకోండి. దీంతో పాటు బస్ స్ట్రక్చర్ అంటే కంపల్సరీ వెన్ ఈ 2 ఆర్ ఇందులో నుంచి ఇంకొక క్వశ్చన్ వస్తుంది. మీరు ఇదే ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వండి, పక్కా మ్యాక్సిమం 10, మినిమం అయితే లాంగ్లో 5, షార్ట్లో 2 వస్తాయి. షార్ట్ బిట్స్ ఏ వస్తాయి అనేది నేను మన షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ విల్ డిస్కస్ 4th యూనిట్. చూడండి అమ్మా, ఇది వచ్చేసి యూనిట్ 4. మనకి తెలుసు యూనిట్ 4 ద మెమరీ ఆర్గనైజేషన్ ఉంది, రైట్. మెమరీ ఆర్గనైజేషన్ ఇది మనకి ఫస్ట్ 1-2 పార్ట్స్ అనేది లేదు, చాలా చిన్న యూనిట్, ఏ ఒక్కరు వదిలేయొద్దు. ఇప్పటి వరకు ఇంతకు ముందు ఉన్నటువంటి మీ సిఓ R20 రెగ్యులేషన్ నుంచి తీసుకున్నది, ఇది డిఎల్లో ఉండదు, సిఓలో ఉంటుంది, కంప్యూటర్ ఆర్గనైజేషన్. అందులో నుంచి రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ అండి ఇవి చెక్ చేసుకోండి. మనకి తెలుసు మనకి ర్యామ్ ఉంది, రామ్ ఉంది, అండ్ క్యాషీ మెమరీ ఉంది, అండ్ సెకండరీ మెమరీ ఉంది, రైట్. అట్లీస్ట్ ర్యామ్ ఏంటి, రామ్ ఏంటి, వాటి గురించి అడుగుతారు, ఎగ్జాంపుల్స్ అడుగుతారు షార్ట్లో. డిఫైన్ రామ్, ఎక్స్ప్లెయిన్, ఇవన్నీ లాంగ్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ రీడ్ ఓన్లీ మెమరీస్ ఇన్ డీటెయిల్ అన్నప్పుడు కంపల్సరీ మీకు మెమరీస్ నుంచి రామ్ కావచ్చు, ర్యామ్ కావచ్చు, క్యాచీ మెమరీ, ఓకే, వీటిలో నుంచి షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెమరీ హైరార్కీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద డయాగ్రామ్ అడిగారు. అండ్ డిస్కస్ ద యూజ్ ఆఫ్ క్యాషీ మెమరీ విత్ ద నీడ్ డయాగ్రామ్. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మెమరీ మ్యాపింగ్ టెక్నిక్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. మీకు మెమరీ మ్యాపింగ్ టెక్నిక్స్తో పాటు ఇంకొకటి ఉందండి, పర్ఫార్మెన్స్ కన్సిడరేషన్స్ అని ఉంది, అది కూడా ఒకసారి చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ సెకండరీ స్టోరేజ్ డివైజెస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్, ఇది కంపల్సరీ చూసుకోండి. సెకండరీ స్టోరేజ్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఆల్ ర్యామ్, రోమ్ అండ్ క్యాచీ, ఓకే. అండ్ మీకు ఇంకా ఎక్స్ట్రా ఏముంది, స్పీడ్, ఓకే, ఇక్కడ నుంచి ఒకటి వస్తుంది. అండ్ వర్చువల్ మెమరీస్లో నుంచి కూడా ఒకటి వస్తుంది, ఓకే. ఇది ఏదైనా రావచ్చు ఇక్కడ మీ ఇష్టం, బట్ ఏంటంటే యూనిట్ మొత్తం చూసుకోండి. అట్లీస్ట్ ఈ 5-6 క్వశ్చన్స్ అన్న చూసుకొని వెళ్ళండి. మినిమం 5, మ్యాక్సిమం 7 వస్తాయి. మీ అదృష్టం బాగుంటే 10కి 10 రావచ్చు, ఓకే. నెక్స్ట్ డిస్కస్ యూనిట్ 5. చూడండి అమ్మా, 5th యూనిట్లో వచ్చేసి డిస్కస్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఇన్ డీటెయిల్ అని అడిగారు. అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేసెస్ విత్ నీట్ డయాగ్రామ్. అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేసెస్ గురించి
షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ డైరెక్ట్ మెమరీ యాక్సెస్ గురించి, బస్సెస్ గురించి అట్లీస్ట్ ఈ 4-5 టాపిక్స్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ దాంతోపాటు థర్డ్ యూనిట్ వచ్చేసరికి మీకు కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఉంది, ప్రాసెసర్ ఆర్గనైజేషన్ ఉంది. టఫ్ అనుకున్న వాళ్ళు మీరు ఏం చేయండి, ఆ రెండిట్లో ఏది ఈజీ ఉంటే అది చూసుకోండి. అది నేను పర్ఫెక్ట్గా చెప్పలేను. అండ్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ యూనిట్ టోటల్ ప్రిపేర్ అవ్వండి, సెకండ్ కూడా టోటల్ ప్రిపేర్ అవ్వండి. అండ్ 3లో హాఫ్ ప్రిపేర్ అయినా 4-5 టోటల్. బాగా చదివే వాళ్ళు ఇవి టోటల్ ప్రిపేర్ అయ్యి 3ది హాఫ్ చదవండి. ఓకే, ఫుల్ మార్క్స్ వచ్చే వాళ్ళు 3 ఫుల్ చదవండి. లేదు మేడం మాకు టైం లేదు, 1-2 మాత్రం చాలా టైం టేకెన్. ఎందుకంటే ఈజీ ఉంటాయి, బట్ చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మ్యాప్ కావచ్చు, ఫ్లిప్ ఫ్లాప్స్ కావచ్చు, ఓకేనా, బులియన్ ఎక్స్ప్రెషన్ కావచ్చు. లెంతీ వద్దు అనుకున్న వాళ్ళు 4-5 అండ్ 1 చదువుకొని 3లో హాఫ్ అండ్ 2లో హాఫ్ చూసుకోండి, మీ ఇష్టం. బట్ ఏది హాఫ్ చూడకండి. నాకు తెలిసి అయితే 1-2 ఫుల్ చూసుకోండి, 4-5లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోండి. నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో అవి 3లో అట్లీస్ట్ ఒక హాఫ్ పార్ట్ చదువుకొని వెళ్ళండి. మీకు 60 మార్క్స్ పక్కా వస్తాయి. ఓకే బేటా, ఆల్ ది వెరీ బెస్ట్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎప్పుడు ఎవరికి ఏ ఎగ్జామ్, ఏ యూనివర్సిటీ అనేది కమెంట్ కంపల్సరీ చేయండి.